హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను హెల్దీగా మనము బరువు తగ్గాలనుకునే వారికి ఒక్కసారి బన్సీ రవ్వ ఉంటుంది కదా, దాంట్లో సేమియాలు వేసి ఇలా బ్రేక్ఫాస్ట్ని రుచిగా చేసుకుని తినండి. చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కింద అయినా లేకపోతే డిన్నర్ కింద అయినా కానీ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇది ఫస్ట్ నేనే చేశాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కప్పు బన్సీ రవ్వ ఉంటుంది కదా, ఇది పెద్ద రవ్వ, ఇది తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక కప్ వరకు సేమియా వేసుకోండి. ఇది రోస్టెడ్ కాదు, మామూలు సేమియా వేసుకున్నాను. మీ దగ్గర రోస్టెడ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత నేను ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. సేమియాలు అలాగే రవ్వ ఎక్కువ వాటర్ని సోక్ చేసుకుంటుంది కదా, ఈ పెరుగు దీనికి ఇలాగా సరిపోదు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక 15 నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చినట్టయితే రెండు కూడా మంచిగా నానతాయి. మంచిగా నానాలి. నానితే కనుక మనకి మిక్సీలో వేసినప్పుడు మనకి మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు దీని మీద నేను మూత పెట్టుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పెరుగు వాటర్ని మంచిగా సోక్ చేసేసుకుంది రవ్వ సేమియా. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఒకసారి సేమియా చూద్దాము. చూడండి, ఇలా నానింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను గోధుమ పిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మరి ఒక హాఫ్ కప్పు, ఒక కప్పున్నర వాటర్ పట్టింది నాకు. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత పేస్ట్ కింద చేసుకున్నాను. ఇలా అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక క్యారెట్ ఇలా గ్రేట్ చేసుకుని పెట్టుకోండి. అలా దీంట్లో మీరు క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు, అలాగే స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ ఒక ముగ్గురికి సరిపోయేటట్టు కింద చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ ఆయిల్లో దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి నేను ఫ్రై చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలాగా మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇప్పుడు దీంట్లో మనము సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. అలాగే నేను ఇక్కడ బేకింగ్ సోడా వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోండి. మనం ఎప్పుడైనా సరే ఇలాగా బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడైనా ఇలా మనం వేసే ముందే బేకింగ్ సోడా ఇదంతా కలిసింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి పక్కన పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోండి. ఏదైనా సరే మందపాటిది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ఒకవేళ బన్న దోశల కింద కాకుండా కొంచెం మందపాటి అట్టులు వేసుకుంటారు కదా, అలాగైనా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ బన్న దోశల కింద వేస్తున్నాను. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి. మధ్యలో మంచిగా ఉడుకుతుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలాగే అన్నిటినీ కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు మీకు హెల్తీగా కావాలి అనుకుంటే చాలా బ్రేక్ఫాస్ట్లు నేను చేశాను ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ దాంట్లో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.